అనేటటువంటి అర్థంతో మనం జ్ఞానస్వరూపుడైన వాడు, శబ్దానికి అందేటువంటి వాడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శబ్దం చేత 3 మార్లు తీసుకోవడం ద్వారా అంతరంగ శుద్ధి కలుగుతుంది. తర్వాత ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకోవటం అంటే ప్రాణాయామం చేయటం. మనలో ఉన్నటువంటి చెడు గాలిని వదిలి మంచి గాలిని స్వీకరించి మనం చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆరంభిస్తాం. ఎందుకని పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం. భగవంతుడు మంగళకరుడు కాబట్టి మంగళకరుడైనటువంటి పరమాత్మను చూడాలన్నా, పూజించాలన్నా, ఫలాన్ని పొందాలన్నా ఈ రకమైనటువంటి అంతరంగ బాహ్య సృష్టి కలిగినట్లయితే ఆ ఫలితం మనకు లభిస్తుంది. ఇది దానిలో ఉన్నటువంటి రహస్యం. అందుకనే ధర్మరాజు గారు కూడా గంగాజలాన్ని తెప్పించుకున్నాడు. చక్కగా ఆచమనం చేశాడు, శుచి అయ్యాడు. అంతరంగ శుద్ధి కలిగిన తర్వాత నిర్మలమైనటువంటి వాక్కును నియంత్రించి ప్రాణాయామం చేసి స్తుతి ప్రారంభించాడు. ఆ చెప్పినటువంటి నామాలన్నింటినీ కూడా ఆయన గారు చేయడం ప్రారంభించాడనమాట. ఎక్కడ సూర్యునికి అభిముఖంగా కార్యాన్ని ప్రారంభించాడు. మనం ఎప్పుడు చేసినా సూర్యునికి అభిముఖంగానే కూర్చొని చేయాలి. పూజ ఎప్పుడు చేసినా తూర్పు ముఖంగా చేయాలి. కాని పరీక్షలో ఉత్తరముఖంగా కూడా చేసుకునే అవకాశం కూడా మనకు పెద్దలు సంకల్పించి ఉన్నారు. ఆ రకంగా చేసుకోవచ్చును అంటున్నాడు. యుధిష్ఠిరుడు ప్రార్థన చేస్తున్నాడు సూర్య భగవాన్ని. త్వం భానో జగచ్చక్షు త్వమాత్మా సర్వదేహినాం తం యోని సర్వభూతానాం త్వమాచార క్రియావతాం. ప్రార్థన చేశాడు. స్వామి, జగచ్చక్షువు, సర్వాంతర్యామి స్వరూపుడైనటువంటి ఓ ఆదిత్య, ఈ ప్రపంచానికి నువ్వు నేత్రం. అంతే కదా, ఆయన గారు నేత్రం. సర్వప్రాణులకు నీవు ఆత్మస్వరూపుడవు. నీవు పుట్టుకకు స్నానమైనటువంటి వాడివి. అనుష్ఠానం చేసేటువంటి వారికి నీ అనుగ్రహమే సదాచారము. ఈ 3 కూడా చెప్పాడనమాట. ఒకటి, నేత్రమైనటువంటి వాడివి, ఆత్మస్వరూపుడవు, సర్వప్రాణులకు కూడా పుట్టుకకు స్థానమైనటువంటి వాడివి, కర్మానుష్ఠానం చేసేటువంటి వారందరికీ కూడా సదాచారాన్ని అనుగ్రహించేటువంటి వాడవు నీవే. నీ వల్లే ఇక్కడ ఆచారాలు నిలుస్తాయి. నీ వల్లే ఇక్కడ చేసేవారందరికీ కూడా దిక్కు కాబట్టి అలాంటి వాడవి నీవు. త్వం గతి సర్వసాంఖ్యానాం యోగినాం త్వం పరాయణం అనావృత్తర్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షుతాం. సాంఖ్యయోగము అని అంటారు. చెప్పాం కదా నిన్న, సాంఖ్యయోగము అష్టాంగ యోగము అని చెప్పి. ఈ యోగ సాధన చేసి నీ ప్రాప్తిని పొందాలి అనుకునేటువంటి కర్మ సాధన యోగులందరికీ కూడాను నీవు పరాయణుడైనటువంటి వాడు. నీ వల్లే అది సాధ్యమైనటువంటిది. మోక్షానికి కూడా ప్రతిబంధకము లేనటువంటి ద్వారం నీవే. నీ అనుగ్రహంతోనే మోక్షప్రాప్తి కూడా ముముక్షువులైనటువంటి వారికి కలుగుతుంది. కాబట్టి స్వామి, నీవే ఈ ప్రపంచానంతా కూడా ధరిస్తున్నావు, నీవే ఈ లోకానంతా కూడా ప్రకాశింపచేస్తున్నావు, నీ చేతనే ఈ లోకమంతా కూడా పవిత్రం చేయబడుతుంది. కాబట్టి దీనంతటినీ కూడా నీవు స్వార్థము లేకుండా నిస్వార్థంగా పరిపాలిస్తున్నావు. ఆయన దగ్గర స్వార్థం ఉంటుందా అండి? పవిత్రీ క్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా. ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. ఇచ్చేవాడికి స్వార్థం ఉంటే ఇవ్వలేడు. ఎప్పుడైనా సరే ఇచ్చేవాడిలో స్వార్థం ఉండకూడదు, ఔదార్యం ఉండాలి. భగవంతుడి దగ్గర ఔదార్యం ఉంటుంది. ఔదార్యం ఉండడం చేతనే ఇంతమంది మనం వెళ్ళిన అందరి మాటలు వింటున్నాడు, అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి స్వభావం కలిగినటువంటి వాడవి నీవు, స్వార్థము లేనటువంటి వాడవు కనుక నీ వల్లనే ఈ లోకమంతా కూడా పూజించబడుతుంది, పోషించబడుతుంది. కాబట్టి నీ నుండే వరాన్ని పొందినటువంటి సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, గుహ్య, పన్నగులు మొదలైనటువంటి వారందరూ కూడా నీ దివ్య రథాన్ని అనుసరించే నడుస్తూ ఉన్నారు కదా. ఆయన ఉదయం నుంచి తూర్పు నుంచి పడమర వరకు నడుస్తూ ఉంటాడనమాట. ఎలాంటి రథంలో నడుస్తాడో తెలిసిన సూర్యుడు. ఆయన నడిచే రథానికి ఒకటే చక్రంట. ఆయన సారథికి కాళ్ళు లేవు, 7 గుర్రాలు, కళ్యాళ్ళన్నీ కూడా 7 సర్పాలు, బ్రహ్మాండమైనటువంటి సర్పరాజ్యాలు. కాబట్టి
గమ్యం లేనటువంటి దారి, ఎటు వెళ్తున్నాడో తెలియదు. కానీ క్రియ సాధించేటువంటి వారికి, ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వారికి మార్గం తనంతట తానే అనుసరించి వస్తుంది. కాబట్టి తూర్పు నుంచి పడమర వరకు తన యొక్క జగచ్చక్షువులతో ఈ లోకానంతా కూడా కాపాడబడేటువంటి వాడవు నీవు కదా. అందుచేతనే బ్రహ్మలోకంతో పాటు 7 లోకాలలోనూ కూడా నిన్ను మించినటువంటి ప్రాణి మరొకరెవరూ కూడా లేరు కదా. తేజోవంతులైనటువంటి ఇతర ప్రాణులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ వంటి వాని వలనే వాటికి ప్రకాశమే కానీ ప్రభావం కానీ వేరుగా లేదు కదా. ఇవన్నీ కూడా గమనించు. నీ తేజస్సు చేతనే విశ్వకర్మ చేసినటువంటి సునాభం, చక్రం, శాంగం అనేటువంటి ధనస్సును ధరించినటువంటి శ్రీహరి అసుర గర్వాలను నాశనం చేసినటువంటి వాడయ్యాడు కదా. కాబట్టి ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది. కాబట్టి సృష్టి సంహార కాలంలో ప్రళయకాలం సమీపించినప్పుడు నీ నుండి వెలువడినటువంటి కిరణ శోభ చేత ముల్లోకాలన్నిటినీ కూడా భస్మము చేసి నీ యందు లయము చేసుకుంటావు కదా. సృష్టి ఆయనే, లయము ఆయనే. ఆయనే మనకి పోషణ ఇస్తున్నాడు. ప్రళయకాలంలో మొత్తానంతటినీ కూడా కిరణ శోభతో గ్రహింపచేస్తూ ఉంటాడట. దానికి కారణం నీవే కదా. నిన్ను ద్వాదశాదిత్యులుగా 12 విధాలుగా విభజించుకొని ముల్లోకాలను ఒక సముద్రంగా సంగ్రహించి నీ కిరణ శోభతో ప్రకాశింపచేస్తున్నావు, శుష్కింపచేస్తూ ఉన్నావు. 2 కార్యాలకు కూడా కారణము నీవే. కాబట్టి స్వామి, నీవు ఇంద్రుడవు, రుద్రుడవు, విష్ణువు, ప్రజాపతివి, అగ్నివి, అలాగే వ్యాపకుడవు, శాశ్వతమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి వాడవు, హంసవు, సవితవు, భానుడవు, అంశుమాలి, వృషాకపి, వ్యవస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దినకరుడు, సప్తసప్తి, ధామకేసి, విరోచనుడు, అసుగామి, తమోఘ్నుడు అని చెప్పి పేర్లతో నీవు కీర్తించబడుతున్నావు కదా. ఈ పేర్లు వింటాం మంచిదని చెప్పి చదువుతున్నా. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పేర్లతో నీవంతా కూడా కీర్తింపబడుతున్నావు కదా స్వామి. అహంకారము లేకుండా, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా ప్రతి మాసంలో వచ్చేటువంటి సప్తమి నాడు కానీ, షష్ఠి రోజు కానీ, తిథి రోజు కానీ నిన్ను పూజించినట్లయితే వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కదా. కాబట్టి ఈ రకమైనటువంటి విశేషాన్ని కలిగిస్తావు కదా. కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాలైనటువంటి యోగ్యతను కలిగిస్తున్నావు కాబట్టి స్వామి, అన్నపతి, అన్నాన్ని అనుగ్రహించేటువంటి వాడా, శ్రద్ధగా అందరికీ ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి నేను ఆపత్కాలంలో నిన్ను వేడుకుంటున్నానయ్యా. కాబట్టి నీవు అన్నం ఇవ్వటానికి తగినవాడగా భావన చేస్తున్నాను. నేను ఆపదలో ఉన్నాను, మరే దిక్కు లేక నిన్నే ప్రార్థన చేస్తున్నాను. ఇవ్వగలిగినటువంటి వాడవు కాబట్టి నిన్ను అర్థిస్తున్నాను. త్వం మాపన్న కామస్య సర్వాతిథ్యం చికీర్ష్యత అన్నమన్న పతే ధాతుం అభితః శ్రద్ధయార్హసి. కాబట్టి నా శ్రద్ధను గమనించి ఇది ఇవ్వటానికి నీవు అనుగ్రహించవలసినది అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్ట. ఎవరండి? ధర్మరాజు గారు. కాబట్టి ఆ మాటలన్నీ విన్న తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాట ఆయన గారికి. ధర్మరాజా, నీవు కోరుకున్నవన్నింటినీ కూడా నీవు పొందుతావు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అహమన్నం ప్రదాస్యామి సప్త పంచతయ సమాహ. 12 సంవత్సరాలు కూడా నీకు అన్నాన్ని నేను ఇస్తాను అన్నాడు. అహమన్నం ప్రదాస్యామి సప్త పంచతతే సమాహ. ఎన్ని నెలలు నీకు? 12 సంవత్సరాలు కదా నీకు అరణ్యవాసం. 12 సంవత్సరాలు కూడా నీవు కోరుకున్న విధంగా నీకు అన్నాన్నే ఇస్తాను. కాబట్టి నీకేం చేస్తున్నాను? గృహీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావత్ వర్ధంతి పాంచాలి పాత్రాణైన సువృత ఫలమూల మిషం శాకం సంస్కృతం యన్మహసే
చతుర్విధం తదాన్నాద్యం అక్షయ్యంతే భవిష్యతి. నీకు ఒక రాగి పాత్రను ఇస్తున్నాను, దీన్నే అక్షయ పాత్ర అని అంటారు. మనకు అక్షయ తృతీయ అని పని చేస్తుంటారు, బంగారం కొనుక్కోమని అదే చెప్తుంటారు. అది కాదు, అక్షయ తృతీయ రోజునే ఈయన గారికి ద్రౌపదీదేవికి సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు. ఆ రోజునే ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు మనమంతా కూడా ఏం చేయాలి? అక్షయంగా మన ఇంట్లో కూడా ధనధాన్య సమృద్ధిగా ఉండాలి. కాబట్టి మనం ఆరాధించేటువంటి భగవంతునికి పాత్రలో చక్కగా పాయసాన్నాన్ని చేసి నివేదన చేసి దీనిని మనందరికీ కూడా సంతృప్తిగా ఉండేలాగా ఆజీవితాంతం మాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ రకమైనటువంటి ఆరాధన చేయాలి. బంగారాభరణాలు కొనుక్కోవటం కాదు, అది ఒక రకమైనటువంటివి, అది కూడా కొనుక్కోవచ్చు, ఆభరణం కావాలి కాదంటల్లా. కానీ అసలు రహస్యం ఇదన్నమాట. సూర్యభగవానుడు పాంచాలికి ఈ రకమైనటువంటి అక్షయ పాత్ర ఇచ్చేట. ఇచ్చి ఏం చెప్పేట, నువ్వు ఏ రకమైనటువంటి వంటకాలు వండుకుంటావో వండు, ఏ కూర వండుతావో, ఏ రకమైనటువంటి భక్ష్య భోజ్య లేహ్య చోష్య ఏ రకమైనటువంటివన్నీ కూడా వండుకుంటావో వండుకో. అవన్నీ కూడా నువ్వు ముందు బ్రాహ్మణులకు పెట్టు, తర్వాత నీ సోదరులకు పెట్టు, తర్వాత నువ్వు తిను, ఆ తర్వాత ద్రౌపది తినాలి, ఆ తర్వాత పాత్ర శోధనం చేయాలి. ఇది నియమం, ఇది నియమం. ముందు అతిథులకు అభ్యాగతులకు పెట్టిన తర్వాత, నీవారైనటువంటి వారికి పెట్టిన తర్వాత, నీవు తిన్న తర్వాత నీ భార్య ద్రౌపదీదేవి మిగిలినటువంటి దాన్ని తిన్న తర్వాత నీవు ఆ పాత్రను శోధన చెయ్యాలి. ఇలా నియమంగా